నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ డిస్క్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ స్పైన్‌లో అన్ని ఏరియాస్‌లో రావచ్చు. మనకు తెలిసిందే. ఈ నడుములో రావచ్చు, ఈ నెక్‌లో రావచ్చు, మిడ్ బ్యాక్‌లో రావచ్చు. ఈ లంబర్ స్పైన్ అంటే నడుము, మిడ్ బ్యాక్ అంటే డార్సల్ స్పైను, నెక్ అంటే సర్వైకల్ స్పైన్. సో ఏ ఏరియాలో డిస్క్ ప్రాబ్లం వస్తే ఆ ఏరియాని మనం సర్వైకల్ డిస్క్ ప్రాబ్లం లేకపోతే లంబార్ డిస్క్ ప్రాబ్లం అని చెప్పి అంటూ ఉంటాం. ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఎస్పెషల్లీ నడుములో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. లేదు రోజులో అట్లీస్ట్ మేము చూసే పేషెంట్స్లో అట్లీస్ట్ 70% ఈ లంబార్ డిస్క్ ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. అందరి క్వశ్చన్ ఒకటే, సార్ మాకు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయి, ఈ రావడానికి గల కారణాలు ఏంటి, ఎస్పెషలీ స్లిప్ డిస్క్ కానీ ఈ డిస్క్ డీజనరేషన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కొంతమంది ఏం చెప్తా అంటే నేను చాలా హార్డ్ వర్క్ చేశాను అందుకే వచ్చినాయి, నేను అంత పని కూడా చేయను ఎందుకు వచ్చినాయి సార్ అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ఇక్కడికి దీనికి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ రీజన్ ఇది అని చెప్పి మనకి తెలియదండి. ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ నడుములో వచ్చే డిస్క్ ప్రాబ్లమ్స్ ఇది కారణం, దీనివల్ల వస్తుందని చెప్పి మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే ఇవి ఉంటే మనకి డిస్క్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏజ్ పెరిగే కొద్దీ మన శరీరంలో మార్పులు వచ్చినట్లే ఈ డిస్కులు అరుగుతూ ఉంటాయి. దాన్నే మనకి డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటాము. ఈ డిస్క్ అరుగుదల ఉంటే దానికి స్ట్రెంగ్త్ ఎనీవే తగ్గుతుంది. మేము స్ట్రక్చరల్ ఇంటెగ్రిటీ అంటాం, అంటే దాని షేప్ మెయింటైన్ చేసే కెపాసిటీ దానికి తగ్గుతుంది. ఇటువంటి సిచ్యువేషన్లో వీళ్ళకి ఏదైనా చిన్న ట్విస్టింగ్ ఇంజరీ కానీ చిన్న దెబ్బలు తగిలినా ఆ డిస్క్ పక్కకి జరిగి ఈ నర్వ్స్ని ప్రెస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ కొంత అరుగుదల ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఏదైనా ఇంజరీస్ జరిగితే, దెబ్బలు తగిలితే ఈ స్లిప్ డిస్క్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇది ఒకటి రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. రెండవది నేను ఎప్పుడు చాలా వీడియోస్లో కూడా చెప్పాను, ఈ స్మోకింగ్ వలన ఈ డిస్క్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి స్మోకింగ్కి ఈ డిస్క్ ప్రాబ్లమ్స్కి రిలేషన్ ఏంటి అనేది చూస్తే ఈ స్మోకింగ్లో మనకు తెలిసిందే ఈ నికోటిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. ఈ నికోటిన్ ఏంటంటే ఈ డిస్క్కి న్యూట్రిషన్ అనేది, మీకు డిస్క్ నిర్మాణం చూసినట్లయితే ఈ వెన్నుపూసలు ఉంటాయి, బోన్స్, ఈ ప్రతి 2 బోన్స్ మధ్య కుషన్ లాగా ఉండే పదార్థాన్ని మనం డిస్క్ అంటాం. ఈ డిస్క్కి ఈ న్యూట్రిషన్ అనేది ఈ వెన్నుపూసల నుంచి రావాలన్నమాట. అవి వచ్చేవి రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాలని ఇది దాదాపుగా బ్లాక్ చేస్తుంది, ఇది నికోటిన్. సో దానివల్ల ఈ డిస్క్కి సంబంధించిన న్యూట్రిషన్, దానికి సంబంధించిన ఆహార పదార్థాలు ఆ డిస్క్కి చేరవన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆహార పదార్థాలు చేరకపోతే ఏమవుతుంది, ఆ డిస్క్ దెబ్బతింటుంది. సో అందువలన ఈ నికోటిన్ అంటే స్మోకింగ్ వలన డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకటి. రెండోది ఏంటంటే ఈ డిస్క్లో లోపల న్యూక్లియస్ ఉంటుందని చెప్పాం కదండి. ఈ న్యూక్లియస్లో ఎన్పి సెల్స్ అని ఉంటాయి, న్యూక్లియస్ పల్పోజస్ సెల్స్ అంటాము. ఈ సెల్సే మనం ఈ డిస్క్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి, డిస్క్కి సంబంధించిన మెటీరియల్ని. ఈ సెల్స్ గ్రోత్ని కూడా ఈ నికోటిన్, స్మోకింగ్లో ఉండే ఈ టొబాకోలో ఉండే నికోటిన్ అది ఈ సెల్స్ గ్రోత్ని ఆపుతుందన్నమాట, అవి సరిగా పెరగకుండా చేస్తుంది. సో ఈ 2 కారణాల వలన ఈ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఈ డిస్క్కి సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అరుగుదల ఉండి రిపీటెడ్ ఇంజరీస్, ఏదైనా ట్విస్టింగ్ ఇంజరీస్ జరిగితే డిస్క్ ప్రొలాప్స్ రావచ్చు. రెండోది ఈ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఈ డిస్క్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉన్నాయా అంటే ఏజ్. ఇప్పుడు ఈ డిస్క్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా 30 నుంచి 50 ఏళ్ల మధ్యలో చూస్తూ ఉంటాం ఎక్కువగా. అలానే 30 సంవత్సరాల లోపు వాళ్ళకి, 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి రావా అంటే వస్తాయండి. కానీ ఎక్కువ శాతం పేషెంట్స్ ఈ 30 to 50 ఇయర్స్ మధ్యలో
ఉంటారనమాట. సో ఏజ్ ఒకటి మనకి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట ఒకటి. రెండోది, ఈ మగవాళ్ళకి ఆడవాళ్ళకి మేల్ టు ఫీమేల్ రేషియో ఏదైనా తేడా ఉందా ఈ డిస్క్కి సంబంధించిన సమస్యల్లో చూసినట్లయితే ఎక్కువ శాతం మగవాళ్ళల్లో డిస్క్కి సంబంధించిన సమస్యలు రావు. అంటే ఆడవాళ్ళతో పోలిస్తే ఈ మగవాళ్ళల్లో డిస్క్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో మేల్స్లో ఎక్కువగా రావచ్చు. ఈ 30 to 50 years మనకి ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు, స్మోకర్స్, ఈ డెఫినెట్గా రిపీటెడ్ ఇంజరీస్ ఉండే వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఏజ్ ఒకటి రిస్క్ ఫ్యాక్టరు, మేల్ సెక్స్ ఒకటి రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. ఇంకోటి మన ఆక్యుపేషన్ని బట్టి, మనం చేసే వర్క్ని బట్టి కూడా ఈ డిస్క్కి సంబంధించిన సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే ఈ రిపిటేటివ్ ట్విస్టింగ్ ఇంజరీస్ కానీ, అంటే ఇప్పుడు ఏదన్నా మాన్యువల్ వర్కర్స్ బరువులు ఎత్తడం, రిపీటెడ్ నడుముని ట్విస్ట్ చేయాల్సిన అవసరం, రిపీటెడ్గా బరువులు ఎత్తే వాళ్ళల్లో ఈ నడుము మీద స్ట్రెస్ ఎక్కువగా పడి ఈ డిస్క్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి కంటిన్యూస్ సిట్టింగ్ జాబ్, అంటే మోర్ దెన్ 8 hours per day కూర్చునే వాళ్ళల్లో కూడా ఈ డిస్క్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎందుకు వస్తాయి? మనం కూర్చొని ఉంటే ఈ కంప్రెసివ్ ఫోర్సెస్ అంటే ఈ వెన్నుపూసలు ఉంటాయి కదండి, ఈ వెన్నుపూసల మధ్య ఈ డిస్క్ మీద కాన్స్టెంట్గా కంప్రెషన్ ఉంటుంది. ఈ కంప్రెసివ్ ఫోర్సెస్ వలన కూడా ఈ డిస్క్ త్వరగా అరగడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అందుగురించే ఈ డెస్క్ వర్క్ చేసే వాళ్ళకి కంటిన్యూస్గా కూర్చోవద్దని చెప్పి చెప్తూ ఉంటాం. ఐడియల్లీ స్పీకింగ్ ఏంటంటే ఎవ్రీ 1/2 hour 45 minutesకి ఒకసారి లేచి 1-2 నిమిషాలు అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చోమని చెప్పి చెప్తాం అనమాట. ఎందుకు చెప్తామంటే ఈ కంప్రెసివ్ ఫోర్సెస్ని అవాయిడ్ చేయడానికి. ఈ హైట్కి ఈ డిస్క్కి సంబంధించిన సమస్యలకి ఏదైనా కనెక్షన్ ఉందా అంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువగా వస్తాయి, ఆ హైట్ తక్కువగా ఉన్న వాళ్ళల్లో ఈ డిస్క్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయని చూస్తే ఒక రీసెర్చ్ స్టడీ ప్రకారం టాల్గా ఎక్కువగా పొడవు ఉన్న వాళ్ళల్లో డిస్క్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు అంటే షార్ట్గా ఉండే వాళ్ళతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. సో టాల్గా ఉండడం, మేల్స్, స్మోకర్స్, 30 to 50 years మధ్యలో ఏదైనా ఆక్యుపేషను, మనం చెప్పిన ఆక్యుపేషన్ ఏదైనా రిపీటెడ్ ట్విస్టింగ్ మూమెంట్స్, మాన్యువల్ వర్క్ చేసేవాళ్ళు కానీ కంటిన్యూస్ డెస్క్ జాబ్ చేసే వాళ్ళల్లో కూడా ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉన్నది. ఇంకొకటి ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్, అంటే కొన్ని జీన్స్లో మనకి మార్పులు రావడం వలన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్క్లో ఎక్కువగా కొల్లజన్ అనే ప్రోటీన్ ఉంటుంది అన్నమాట. ఈ కొల్లజన్కి సంబంధించిన కొన్ని జీన్స్లో మార్పులు వస్తే ఈ డిస్క్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని మనకి కొంత రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఒక్కొక్కసారి కొన్ని రకాల డిసీజెస్ వలన ఈ కనెక్టివ్ టిష్యూ అంటే ఈ మనం చెప్పిన ఈ కొల్లజన్ కానీ ఈ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ వీక్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. దానివల్ల కూడా మనకి ఈ డిస్క్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సిండ్రోమ్స్ ఉన్నాయి, మార్ఫన్ సిండ్రోమ్ అంటాము, ఈలర్-డానియస్ సిండ్రోమ్ అని కొన్ని సిండ్రోమ్స్ ఉన్నాయి. వీటిలో ఈ కొల్లజన్, ఈ కనెక్టివ్ టిష్యూస్ వీక్గా ఉంటాయి. సో దానివల్ల కూడా మనకి డిస్క్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంది. ఓవరాల్గా ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇది కాజ్ అని చెప్పడం కష్టము, కానీ నేను చెప్పినవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవి ఉంటే ఈ డిస్క్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి.